ఉత్తరాంధ్ర ప్రజల కొంగు బంగారు దేవత శ్రీ తలుపులమ్మ అమ్మవారి దివ్యక్షేత్రానికి వచ్చే భక్తులకు అసౌకర్యాలు తలెత్తకుండా డిజిటల్ మిషన్ను కలెక్టర్ షాన్మోహన్ కాకినాడ జిల్లాకు సంబంధించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ మిషన్ దగ్గరికి వచ్చి మనకు అమ్మవారి దర్శనం లేదా ప్రసాదాలు లేదా అమ్మవారి స్వాతి నక్షత్ర పూజలు లేదా చండీ హోమాలు మనం ఎలాంటి విధంగా ముందుకు వెళ్దాం అనుకుంటున్నామో అక్కడ మనకు సంబంధించిన రిసిప్ట్ ఆన్లైన్ ద్వారా తీసుకునే అవకాశం ఇకపై మిషన్ ద్వారా లభిస్తుందని దేవస్థాన కార్యనిర్వహణాధికారి పెనుమర్చి విశ్వనాథరాజు తెలియజేశారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ ప్రత్యేకంగా ప్రారంభించారు. ఇప్పటికే అమ్మవారికి సంబంధించి గంధామాస్య జాతర మహోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభించారు. భక్తుల రద్దీ ఆదివారం, గురువారం, మంగళవారం దివ్యక్షేత్రంలో పెద్ద ఎత్తున వస్తారు. జిల్లాలో రెండవ పుణ్యక్షేత్రం అంటే అన్నవరం తర్వాత మరలా తలుపులమ్మ అమ్మవారికి పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. ఆదాయం కూడా సమకూరుతూ ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో రాజగోపురంలో అమ్మవారి దివ్య దర్శనం, పచ్చని ప్రకృతి సోయిగా నడుమ అమ్మవారి ఆలయం ఆకట్టుకుంటూ ఉంటుంది. దీంతో డిజిటల్ మిషన్లు సైతం తాజాగా ఏర్పాటు చేసినట్లుగా ఈవో విశ్వనాథరాజు తెలియజేశారు.